నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ మూవీ టీం ఉంది. ఎవరో అనుకుంటున్నారా? నాగన్న మూవీ టీం. మరి వారితో చిట్చా చేసి మూవీ అప్డేట్స్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు సార్? మరి మూవీ ట్రైలర్ కట్ అయితే రిలీజ్ అయిందని విన్నాను. యాజ్ ఎ హీరోగా, యాజ్ ఎ డైరెక్టర్గా ట్రైలర్ కట్ మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? అంటే సినిమా తీసింది నేనే కాబట్టి నా మైండ్ లో ఉంది ఆల్రెడీ. ఎలా అయితే కావాలంటున్నా అలాగే వచ్చిందండి. సో చాలా బాగా వచ్చింది ట్రైలర్. 2 days లో ట్రైలర్ లాంచ్ ఉంది. సో ఆదిత్య మ్యూజిక్ నుంచి చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై 2 days లో ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీరే చెప్పాలి ఎలా ఉంది. నేను ఆల్రెడీ చూసే ఉంటాను కదా. సో అంటే ఇప్పుడు యాజ్ ఏ హీరోగా అనుకుంటే మనం ట్రైలర్ లో ఎక్కువగా హీరోని ఎక్కువ ఎలివేట్ చేయడానికి చూపిస్తాం ట్రైలర్ లో. యాజ్ ఎ డైరెక్టర్ గా అయితే మనకి స్టోరీ టెల్లింగ్ అనేది చూస్తాం. సో మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో నచ్చింది? కథ పరంగా నచ్చింది నాకు అది. అంటే నేను ఏ షాట్ కావాలనుకున్నా ఆ షాట్లు వేయడం దాంట్లో. సో ఏ ఫ్రేమ్ కావాలితే ఆ ఫ్రేమ్ చూసుకోవడం బాగా దగ్గర నేను చేయించాను, కట్ చేయించాను, చాలా బాగా వచ్చిందండి. సో మరి మీకు ఈ ట్రైలర్ కట్ కి ముందు మీకు గానీ ఎడిటర్స్ గానీ ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా? లైక్ ఇప్పుడు ఈ షాట్ మీకు ఒక షాట్ కనిపిస్తుంది, ఇది ఇక్కడ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎడిటర్ గారికి మళ్ళీ ఇంకొకటి వేయాలనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా? అలాగే లేదండి, టెన్షన్ ఏం పడలేదు. ఎక్కువ టెన్షన్ పడి నేను సింపుల్ గా లేట్ అయినా కొంచెం నీట్ గా చేయడం అలవాటు. సో బాగానే వచ్చిందండి. నాకు కూడా బాగా కోఆపరేట్ చేశారు. 2-3 ఉన్నారు ఎడిటర్స్ నాకు. సో వాళ్ళు ఫస్ట్ నుంచి బాగా కోఆపరేట్ చేశారు. ఓకే, హీరోయిన్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? మీ ఫస్ట్ మూవీ మీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మరి? అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇది. ఈ డే చాలా చాలా గుర్తుంటది. ఇన్ఫాక్ట్ మహేష్ సార్ అండ్ సతీష్ సార్ వాళ్ళకి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఇద్దరికి నేనైతే. ఫస్ట్ లో అయితే సార్ వాళ్ళు అసలు స్టోరీ చెప్పలేదు నాకు, అసలు క్యారెక్టర్ కూడా చెప్పలేదు. షార్ట్ లోకి వెళ్ళాక డైరెక్ట్ గా విలన్ వైఫ్ అని చెప్పారు. ఈయన విలన్ వైఫ్ అని చెప్పారు. నేను చేయను అనేసి ఏడ్ చేశాను. సెట్ లో వచ్చేసాను కూడా బయటికి, నేను చేయను సార్ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ ఎలా అంటే ఒక విలన్ వైఫ్ అంటే ఎంత వల్గర్ గా చూపిస్తున్నారో మీకు తెలియదు ఏం కాదు. నేను అలా చేయలేను అనమాట. చాలా భయం వేసేస్తుంది నేను చేయను అంటే. సతీష్ సార్ వచ్చారు నా దగ్గరికి, ప్రామిస్ చేస్తున్నా ఎక్కడ కూడా వల్గారిటీ ఉండదు, నీ క్యారెక్టర్ ఎక్కడ కూడా హీరోయిన్కి మించి కూడా తగ్గేదే లేదు అని అన్నారు. చేసా. అండ్ సెకండ్ డే నుంచి అయితే చాలా చాలా డిఫరెంట్ అనమాట. ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాం మేమంతా. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మేడం, మీది ఎక్కడ? బ్రౌన్ అండ్ బ్రాటప్ ఎక్కడ? నేను పుట్టి పెరిగిందంతా ఈస్ట్ గోదావరి అమలాపురమే. ఎడ్యుకేషన్ కూడా అక్కడే. తర్వాత అనుకోకుండా చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ సీరియల్స్ చేశాను. సీరియల్స్ అంటే చాలా ఇష్టం అని కూడా విన్నా. సీరియల్స్ చాలా ఇష్టం నాకు. తర్వాత అనుకోకుండా ఒక ఫ్రెండ్ ద్వారాగా సార్ వాళ్ళని మీట్ అయ్యే వచ్చింది. ఒక మూవీ ఆఫర్ చెప్పారు, ఓకే చేశాను. మరి మీకు ఫస్ట్ మీట్ ఏమనిపించింది? మైండ్ లో ఒకటి అనుకుంటారు కదా, ఫస్ట్ మీట్ ఏంటి? తిట్టుకోకండి సార్ నన్ను అయితే మీరు, సీరియస్లీ. యాక్చువల్ చెప్పగానే అంటే ఇండస్ట్రీ సంగతి తెలుసు కాబట్టి అందరూ ఒకటే కదా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో, ఏమైనా ఇబ్బంది పెడతారేమో. అండ్ ఇక్కడ హైదరాబాద్ కూడా కాదు లొకేషన్, కర్ణాటక స్టేట్ లో. నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎలా ఫేస్ చేయాలి అనేసి చాలా టెన్షన్ పడ్డాను. జస్ట్ ఫస్ట్ డే వరకే వీళ్ళతో జర్నీ. తర్వాత ఇంకా సెకండ్ డే నుంచి భయం కానీ ఇప్పటి వరకు ఏది లేదు నాకైతే. అంతా ఒక అమ్మాయికి సెక్యూర్ గా కానీ నాకనేసే కదా, సెట్ లో అందరు కూడా, ప్రొడ్యూసర్ గారు నాగరాజు గారు కూడా ఏది కావాలంటే అది. అస్సలు చాలా బాగా చూసుకున్నారు సార్ కూడా. యాజ్ ఏ ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయారు చాలా బాగా. సార్ మరి విలన్ గారు నమస్తే, జనార్దన్ గారు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. బట్ నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, మీరు ఈ మూవీలో విలన్ రోల్ చేశారు. ఓకే, సో అంటే విలన్ అంటే ఒక సూపర్ పవర్స్ ఉంటాయి చూడండి, అంటే రివెంజ్ తీర్చుకోవాలి. సో ఆ కైండ్ ఆఫ్ రోల్ సార్ ఇది సినిమాలో? అలా ఏం లేదండి. యాక్చువల్గా నా క్యారెక్టర్ వచ్చేసి ఎమ్మెల్యే క్యారెక్టర్. సో నెగిటివ్ రోల్ ఉంటుంది, కానీ అది రివీల్ అవ్వదు యాక్చువల్గా లాస్ట్ వరకు. నెగిటివ్ రోల్ ఉంటుంది కానీ బట్ బయటికి మాత్రం చాలా కన్నింగ్నెస్ క్యారెక్టర్ అనమాట. చాలా బాగుంటది స్టోరీ. సో అందుకని నేను కూడా వాళ్ళు చెప్పగానే నేను కూడా ఒప్పుకున్నాను. సో నా పేరు సినిమాలో ఎమ్మెల్యే బసవ. నేమ్ కూడా చాలా క్యాచీగా ఉంటది. మోర్ ఓవర్ తర్వాత మా వైఫ్ గారు క్యారెక్టర్ వేశారు. చాలా కోఆపరేటివ్ అండి. అంటే కొన్ని సీన్స్ లో
చాలా కోఆపరేటివ్ గా చేశారు. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ కోఆపరేట్ చేయకపోతే మనం కెనాట్ డూ ఎనీథింగ్. సో మరి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంది మరి ఈ సినిమాలో? నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాం. ఈవెన్ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ కూడా బాగుంటది. చాలా గయ్యాలి క్యారెక్టర్ చేసింది అనమాట ఫ్లాష్ బ్యాక్ లో. అల్టిమేట్ గా చేసింది అసలు. సూపర్. yes. సో మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. నాకు మోస్ట్లీ రియల్ లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ గా ఉంటది అది. గయ్యాలతో ఎలా డీల్ చేయాలి అంటే. సార్ మరి మీరు కూడా ట్రైలర్ చూసారు కదా సార్, మరి మీకు ఎలా అనిపించింది సార్? ట్రైలర్ ఇంకా చూడలేదండి. చూడలేదు. ఆడియన్స్ తో పాటు వాళ్ళు కూడా చూసి వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతారు. అప్పుడు యాక్చువల్ గా వాళ్ళు అన్నారు కానీ బట్ వి డోంట్ వాంట్ టు సీ. నేనేమన్నా షేర్ చేసుకుంటా జనార్దన్ గారితో. ఈజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ మేము. సో ఏమన్నా నైట్ 12 అయినా 1 అయినా ఆయన ఫోన్ చేసి చెప్తుంటే ఇలా ఉందని. నాకు ఆయన ఫైనాన్షియల్ కూడా చాలా హెల్ప్ చేస్తుంటాడు ఆయన. సో బాగా ఫ్రెండ్స్ కాబట్టి నేను రమ్మంటాను. బట్ ఆయన వర్క్ మీద ఆయన కుదరలేదు అంతే. లేదంటే ఆయనకే చూపించాను ఫస్ట్ నేను. మేము కూడా ఏంటంటే చూద్దాం నెక్స్ట్ అంటే కమింగ్ సూన్ ఉంది ఇంకా డైరెక్ట్ ఆడియన్స్ తోనే చూద్దాం అని చెప్పి. అలాగే సాంగ్స్ కూడా ఆదిత్యలో రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు వచ్చింది. ఎక్కడ చూసినా ఏ ఆటోలో చూసినా నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇదే సాంగ్ వినబడతాయని చెప్పి. సో ఎక్కడ జాతరకి వెళ్ళినా ఆ జాతరలో మన ఐటమ్ సాంగ్ కానీ బయట లవ్ సాంగ్స్ కానీ దాని మీద రీల్స్ కానీ చాలా బాగా పాపులర్ అయింది. థ్యాంక్ యూ అండి. అవునవును అది మంచి ఫీల్ తో నేనే రాశాను. అనుకున్నట్టే బాగా అదే పాపులర్ అయింది. ఎక్కడ చూసినా ఇప్పుడు అదే సాంగ్ మంచి ట్యూన్ ఉంది. మీరు కూడా నాగన్న మూవీ సాంగ్స్ అని టైప్ చేసి ఆదిత్య సాంగ్స్ చూస్తే మీకు జనాలందరూ కూడా ఐడియా వస్తుంది. నేనే రాశాను. ప్రేమనే వెల్లువై చూపుతో సాగినే నీటిలో పడవల ఒక వెల్లువై. సూపర్. ఫస్ట్ యాక్చువల్లీ సాంగ్ ఎలా వస్తుందని చెప్పి సింగర్ గా నేను అప్పుడు పాడా, అంటే మామూలుగా ఎలా వస్తుందని చెప్పి. సో అలా శ్రీకృష్ణతో పాడించాను ఈ పాట. చాలా బాగా పాడాడు శ్రీకృష్ణ కూడా. అండ్ ప్లస్ పాయింట్ అది. గీతా మాధురి కూడా సాంగ్ బాగా పాడింది, ఐటమ్ సాంగ్ పాడింది. ఇంత పాపులర్ అవుతుంది అనుకోలేదు. సాంగ్స్ మంచి పేరు వచ్చింది, చాలా హ్యాపీ. ఓకే సార్, మరి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం లేదు, ఆ మూవీ త్వరగా రిలీజ్ చేయాలి కదా. సో వాళ్ళు మ్యాక్సిమం నచ్చుతుంది, అందరికి నచ్చాలని కోరుకుంటున్నాను. దాన్ని బట్టి ఫ్యూచర్ ప్లాన్స్ ఓటీటీకి ఈ మూవీ అనుకున్నాను. అనుకున్నట్టే అయింది అంత. ఓటీటీ కూడా ఈ మంత్ ఎండ్ లో రిలీజ్ అయిపోతుంది. ఓకే, ఆ ట్రైలర్ ఎప్పుడు సార్ ప్లాన్ చేస్తున్నారు? ఈ 2 days లో అండి. ఓకే, 2 days లో ట్రైలర్ లాంచ్ అవుతుంది ఆదిత్య నుంచి మన ఫిలిం నగర్ ఛాంబర్ లో. సార్ మరి ట్రైలర్ లాంచ్ అయిపోయింది అంటే మనకి ఇంకా దగ్గరలో ఉంది ట్రైలర్ లాంచ్. మరి మూవీ డేట్ కూడా ఫిక్స్ చేశారా? ట్రైలర్ లాంచ్ అవగానే మూవీ డేట్ కూడా ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇంకా చేయలేదు, ఇంకా చేస్తున్నారు. చేయాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్. చెప్పండి మేడం, మీకు సెట్ లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ చెప్పండి ఈరోజు. ఫన్నీ మూమెంట్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో గ్యాంగ్ ఉంటారు కదా నార్మల్ గా, వీళ్ళు ఎమ్మెల్యే వెనక రౌడీ బ్యాచ్. అందులో రాజుగారు అనేసుకుని ఒక ఆయన ఉంటారు అనమాట. ఆయన నన్ను ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాడు పాటల్లో. ఇమాజినేషన్ వేసుకుంటారు. ఈ సీన్ లో ఒక సీన్ ఉంటది అనమాట, నన్ను ఊహించుకుంటూ ఒక సాంగ్ లో డాన్స్ చేసుకుంటూ ఉంటానని వేసుకొని. అది చాలా ఫన్నీ అసలు. ఈ మూవీలో అన్నిట్లకంటే అది పెద్ద ఫన్నీ, చాలా బాగా అనిపించింది. నా గ్యాంగ్ లో ఉంటాడు, యాక్చువల్ గా క్లాస్మేట్స్ అనుకుంటాను సినిమాలో. సో ఆయనకు క్రష్ అనమాట. ఇంటికి వస్తుంటాడు నాకు తెలియదు, బట్ అలా ఊహించుకుంటూ డాన్స్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ ఉంటాయి, కామెడీ సాంగ్స్ ఉంటాయి, బాగా వచ్చాయి కూడా. ఓకే సార్, మరి మీరు విలన్ ఈ సినిమాలో మూవీలో విలన్ గా చేశారు కదా, మరి మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ విలన్ ఎవరైనా ఉన్నారా? నాకు ప్రకాష్ రాజ్ గారు అండి. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు గారు అల్టిమేట్ యాక్టర్స్. అంటే మీకు ఎక్కువగా విలన్ రోల్స్ చేయడానికి ఇష్టమా లేదా హీరోగా కూడా ఇష్టమా? అలా ఏం లేదండి, క్యారెక్టర్ ని బట్టి. ఓకే, ఏ రోల్ అయినా చేస్తాను, నాట్ ఓన్లీ విలన్ రోల్. నో, నాకు నచ్చితే క్యారెక్టర్ అంటే నేను కొత్తగా ట్రై చేయొచ్చు అనుకున్నదాన్ని కంపల్సరీ చేస్తాను. హౌస్ అని ఒక హీరోగా మూవీ చేశారు ఆయన. ఫస్ట్ లో చేశాను, బాగా మంచి పేరు వచ్చింది ఆ టైంలో. ప్రైమ్ లో ఉంది, మంచి. వీళ్ళు చెప్పగానే నాకు కూడా అదే అనిపించింది, లెట్స్ ట్రై నెగిటివ్ రోల్ ఎలా ఉంటుందో చూద్దామని. కంప్లీట్ గా నెగిటివ్ ఏమి ఉండదండి, ఐ థింక్ ఫ్రెండ్స్ లాగే ఉంటుంది కానీ బట్ లాస్ట్ లో రివీల్ అవుతుంది. లాస్ట్ లో ఫ్యామిలీ డ్రామా మూవీ, ఫ్యామిలీ డ్రామా లాగా ఉంటుంది. చూడొచ్చండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ. అంత వైలెన్స్ ఏమి ఉండదు కానీ బాగుంటుంది.
Natural గా ఉంటుంది సినిమా. జనరేషన్ లో ఫ్యామిలీని పక్కన పెట్టుకొని చూడలేకపోతున్నాం కొన్ని మూవీస్ ని. ఇది అలా కాదు, తాతయ్య అమ్మమ్మని కూడా పక్కన పెట్టుకొని మంచిగా చూడొచ్చు అన్నమాట. ఎంటర్టైన్మెంట్, Friendship ఉంటుంది, family ఫ్రెండ్షిప్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చిత్రం సీన్ చేశాడు ఈ సినిమాలో కదా, మెయిన్ అతనే హైలైట్ సినిమాకి కామెడీ పరంగా చూసుకుంటే. అండ్ దీంతో పాటు సిరిచందన ఒక అమ్మాయి చేసింది, అలాగే సింధు అని ఒక అమ్మాయి చేసింది. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ లో. సో సినిమా మాకు అనుకున్నట్టు బాగా వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ట్విస్టులు ఉంటాయి, టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, అన్ని జనాలకు ఎలా కావాలో అలా అని మేము ప్లాన్ చేసుకుని తీసాం సినిమా. అవును సార్, మనం బిఫోర్ ఇంటర్వ్యూలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం, 9 days లో షూట్ మొత్తం కంప్లీట్ చేశారు కదా. మీరు అప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సార్? అంటే బిఫోర్ 9 days, అంటే 9 days లో కంప్లీట్ చేస్తారు, బిఫోర్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మరి ట్రైలర్ కట్ తర్వాత కూడా ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? లేదండి, అంటే 9 days లో చేసేసానని ఎక్కువ రోజులు చేసినా బాగానే ఉంటది. ఫస్ట్ 9 రోజుల్లో చేసేస్తున్నాను, నాకు ఏం తక్కువ అయింది, ఇది బాగాలేదు అని ఎప్పుడు అనిపించలేదు. వీళ్ళని అడగాలి, అంటే 9 days లో వీళ్ళు ఎంత స్ట్రగుల్ పడ్డారు. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఒకటి చేయాలి, తొందరగా చేయడం, డ్రెస్సులు చేంజ్ చేసుకోవడం, అది వీళ్ళని అడగాలి అమ్మాయిల్ని. మరి మీకు ఎలా అనిపించింది మేడం? యాక్చువల్ చెప్పాలంటే మాకు ఎక్కడ కూడా ఏం ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే లొకేషన్స్ చూసుకోవాల్సింది వాళ్ళే, ఈ ప్లేస్ సెట్ అవుతుందా లేదా, 1కి 10 లొకేషన్స్ తిరగాల్సింది వాళ్ళే. మాకేముంది, లొకేషన్ సెట్ అవ్వగానే డ్రైవర్ వస్తారు, తీసుకొని వెళ్తారు, అంతే, డ్రెస్ చేంజ్ చేసుకుంటాం, మా పనే అది. ఇంకా ఏముంది, అట్లా ఏం లేదు. ఎక్కువ స్ట్రగుల్స్ ఈ మూవీలో, ఈ 9 days లో షూట్ కంప్లీట్ చేయగలిగింది మాత్రం సార్ వాళ్ళే. కానీ 9 days షూటింగ్ అని కాదు, కానీ 30 days షూటింగ్ కూడా 9 days లో చాలా, అంటే చాలా ప్లాన్డ్ గా చేశారు. యాక్చువల్లీ ముందే అన్ని ప్లాన్డ్ గా, లొకేషన్స్ కానీ ఏ సీన్ ఎక్కడ తీయాలి, ఎంతవరకు ఏంటి అని మొత్తం కంప్లీట్ గా బాగా చేశారు. మెయిన్లీ సపోర్ట్ మా నాగరాజ్ అనే బాగా మాకు ప్రొడ్యూసర్ గా బాగా సపోర్ట్ చేశారు. అంటే ఎక్కడ ఏది లోటు రాకుండా పరంగా కానీ, అయితే మేము వెళ్ళే ముందే ఆయన మాట్లాడేసి మాకు అన్ని సరికూర్చారు. సో అది మెయిన్ ప్లస్, ఎక్కడ టైం వేస్ట్ అవ్వలేదండి. మెయిన్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి నాగరాజ్ అన్నకి. సో అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉంది కాబట్టి 9 days లో క్లియర్ గా అయిపోయింది. ఓకే సార్, మరి మీరు ట్రైలర్ లాంచ్ కి ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నారు సార్ స్పెషల్ గా? అది ఈవెంట్ చేస్తున్నామండి. సో ఆ ఈవెంట్ కి మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తున్నాను. మెయిన్ మా అంబర్పేట శంకర్ గారిని, ఆయన ద్వారానే చేపిద్దాం రిలీజ్ అని చెప్పి తెలిసిన మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ పిలుస్తున్నాను. ఫిల్మ్ ఛాంబర్ లో ఈ మంత్ 18th కి మార్నింగ్ 11 కి ముహూర్తం పెట్టించాను. ఎగ్జాక్ట్లీ సార్, మరి నేను ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా సార్. ఒకవేళ మీకు సూపర్ పవర్స్ ఉన్నాయి అనుకో, ఉంటే ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తారు సార్? ఈ సినిమానా ప్యాన్ ఇండియా సినిమా టైప్ లో చేద్దామని, మొత్తం అంతా ప్రపంచం అంతా ఈ సినిమా చూడాలి. యాక్చువల్ గా ఈ సినిమా థియేటర్ లో చూసి మేము ఎంజాయ్ చేయాలి. మొత్తం శాటిలైట్ అని హ్యాక్ చేసి, అసలు హ్యాక్ చేసేసి ఇంకా మన ట్రైలర్ వచ్చేలాగా రిమోట్లు పని చేయకుండా హోల్ డే అదే పెట్టి, కానీ జనాలు నచ్చితే వాళ్ళే రిపీటెడ్ గా చూస్తారు కన్ఫర్మ్ గా. సో నాగన్న సినిమా చూసి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకా నెక్స్ట్ మా ప్రాజెక్ట్స్ కి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. వాళ్ళకి నచ్చిందంటే నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు వస్తాయి, నాకు నేను చేస్తాను కన్ఫర్మ్ గా. చెప్పాను కదా, కొత్త వాళ్ళకి మెయిన్ అవకాశాలు ఇస్తాను. నేను ఏ సినిమా చేసినా ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ అవకాశాలు ఇస్తాను. ఏ క్యారెక్టర్ అన్నా, ఇప్పుడు రూప గారు, జనార్దన్ గారు అండి, ఏ సినిమా చేసినా కన్ఫర్మ్ వెళ్ళి ఉంటాను అన్నమాట సినిమాలో. అది ఓకే సార్, మరి ఈ నాగన్న మూవీ ట్రైలర్ మీరు చూసారు, మీరు చూసిన దాంట్లో ఒక 3 words లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? ఇంకోసారి ఎప్పుడు 9 రోజుల్లో షూటింగ్ చేయకూడదు అంటే అలా కాదు, 9 రోజుల్లో షూటింగ్ చేయకుండా ఈసారి కొంచెం టైం తీసుకుని, ఇంకా వేరే ఇప్పుడు స్టోరీ ఇదే ఉంటుంది కాబట్టి, వేరే స్టోరీ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చేయలేదు. ఎందుకంటే కంగారుగా పడిపోయి చాలా కంగారు పడటం, చాలా అంటే 9 రోజులు అంతకు ముందు కూడా ఎంత ప్లానింగ్ ఉండాలి, తర్వాత ప్లానింగ్ ఉండాలి. పోస్ట్ ప్రొడక్షన్ కూడా నేనే కూర్చుంటాను, నేనే ఇబ్బంది పడాలి. డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొరియోగ్రఫీ చేశాను నేనే, లిరిక్స్ రాశాను, ఫైట్ మాస్టర్ గా నేనే చేశాను. సో అన్ని బాధ్యతలు మన మీద తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకుని చేయాలి. నెక్స్ట్ అలాంటి చేయకుండా ఈసారి అందరికి ఎవరికి ఆలోచించేసి నేను కూర్చొని చేపిద్దామని ప్లాన్. అంటే సార్ మీరు ముందునే అంటే అనుకున్నారా, అంటే ఓన్లీ 9 days లోనే తీయాలి? 10 days అనుకున్నాను, నేను 9 days లో చేస్తాను అంతే. 10 days అవును, అంతే ఏదో కావాలని అయిపోయింది కాదు, నేను 10 days పెట్టుకున్నాను, కరెక్ట్ గా 9 days లోనే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో చెప్పండి మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో మీకు రోల్ చెప్పినప్పుడు, అంటే మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ
సో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, కొన్ని సీన్స్ లో ఇది చేయలేనేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు అనిపించలేదు. అంటే లైక్ డైలాగ్ చెప్పడం కానీ అన్ని డైలాగ్స్ లో కానీ ఎప్పుడు తడబడలేదు అమ్మ. ఇప్పుడు నేను చెప్పగానే వెంటనే చేసేది. చాలా బాగా కోఆపరేట్ చేశారు ఆ విషయంలో. అందులో మెచ్చుకోవచ్చు అమ్మాయిని, కొత్త అమ్మాయి అయినా. చూడగానే సాయి పల్లవి లాగా అనిపించింది నాకు అమ్మాయి. లేదు, చూడగానే సాయి పల్లవి లాగా అనిపించింది సైడ్ యాంగిల్ లో. సో సినిమాలో కూడా అలాగే చూపించాను నేను. అంటే మొత్తం సైడ్ యాంగిల్ ఆ టైప్ లో చూపిద్దామని చెప్పి మెయిన్ అమ్మాయి నేను ఫస్ట్ పార్క్ అయితే కలిసాం మేము. నేను అప్పుడు కాఫీ తాగుతున్నా ఆ టైంలో మేము మనందరం కలిసి. ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో ఏదో వేరే పని వచ్చిందో రమ్మంటే వచ్చాను, వేరే ఆడిషన్ ఉందని వచ్చాను. నేను మా మేనేజర్ తో పిలిపించాను. మీరు చెప్పండి. ఇంకా అప్పుడు అనుకోకుండా ఇలా క్యారెక్టర్ ఉంది, ఇలా 10 days షూట్ ఉంటది కర్ణాటకలో అని అన్నారు. ఓకే, స్టోరీ ఏంటి అంటే స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ వలగరగా కానీ ఇంకోలా ఉండే ఫ్యామిలీ టైప్ మూవీ అని చెప్పారు సతీష్ సార్ అయితే. ఓకే సార్ అని చెప్పా. జస్ట్ ఇంకొక 5 days కి కాల్ వచ్చింది, మేనేజర్ కాల్ చేసి మీరు ఈవినింగ్ కల్లా రెడీ అవ్వాలి, బయలుదేరిపోతున్నాం అని అన్నారు. అప్పటికప్పుడు సడన్ గా ఈయన పిక్ చేసుకున్నారు. ఈయన విలన్ అన్న విషయం కూడా నాకు తెలీదు, నా పార్ట్నర్ ఈయన అని తెలీదు. ఇంకా వేరే హీరోయిన్స్ సింధు గారు మేమందరం కలిసే వచ్చాము అక్కడికి. అయితే అక్కడికి వచ్చాక ఆ స్టోరీ చెప్పలేదు, విలన్ వైఫ్ క్యారెక్టర్ అని చెప్పగానే ఫస్ట్ ఏడిపోయి నాకైతే ఇంకేం లేదు, ఏడిపోయి. కానీ తర్వాత నుంచి చాలా బాగుంది అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చాలా బాగా నచ్చుతుంది. ఒకటి స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటదండి. స్విమ్మింగ్ పూల్ మా ఇద్దరు స్విమ్మింగ్ పూల్ సీన్ ఒకటి ఉంటది. చాలా చలి ఉంది అక్కడ అసలు అని. అమ్మో నా వల్ల కాదు సార్ అని అంటే అది చాలా ఎంటర్టైన్ అనిపించింది మాకు ఇద్దరికి కూడా. షాట్ ఓకే అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. 1 hour 2 hours అక్కడే ఉన్నాము, స్విమ్మింగ్ పూల్ లోనే ఉన్నాం. అండ్ మేమిద్దరం ఉండేసరికి చాలా మంది ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్, మేనేజర్స్. షాట్ ఓకే అయిన తర్వాత అందరు దూకేసరి స్విమ్మింగ్ పూల్ లోకి. ఆ రోజుకి అదే లాస్ట్ సీన్ అనమాట. సో దాని తర్వాత అందరు అక్కడే ఎంజాయ్ చేశారు, ఆ రిసార్ట్ లో చేశారు. అది మూవీ అంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కూడా ఆడుతూ పాడుతూ ఉంటే మూవీ అనేది మంచిగా వస్తది. సో ఒక్కరి మైండ్ సెట్ లో ఉన్నా సరే మనకి ఎక్కడో ఒక ఫ్లాస్ అనేవి కనిపిస్తాయి. ఆ మైనస్ ఎప్పుడు నాకు కనిపించలేదు ఆ 9 days లో. అందరూ యాక్టివ్ గా ఉన్నారు. సో చాలా హ్యాపీ. అనుకున్నట్టు అయింది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది, అది కూడా ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు రిలీజ్ కి ఇంకే ప్రాబ్లం లేదు. మేడం మీరు ఏ సీరియల్స్ చేశారు మేడం? ఈటీవీ ఛానల్ సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు చేశాను, 1 year అందులోనే చేశాను. దాని తర్వాత ఖాళీ, తర్వాత అనుకోకుండా సార్ వాళ్ళది వచ్చింది అనమాట. ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ చేశారా? షార్ట్ ఫిలిమ్స్ ఏం చేయలేదు. రీల్స్ చేస్తుందండి బాగా. షూటింగ్ లో కూడా, షూటింగ్ స్పాట్ లో కూడా. ఫస్ట్ మూవీ వచ్చేసి కొండ అన్నమాట, ఫ్రెండ్ క్యారెక్టర్ ఆర్జీవి గారిది కొండ. తర్వాత అంటే లీడ్ క్యారెక్టర్ గా ఉండేది మాత్రం సార్ వాళ్ళది. ఈ విషయంలో అయితే సతీష్ సార్కి అండ్ మహేష్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ నాగరాజ్ గారి సార్ కూడా నేను మరీ చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఆ 10 రోజులను భరించినందుకు ఈయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ మరి విలన్ అంటేనే అసలు వైలెన్స్ కదా సార్, మరి మీరు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఏమైనా దెబ్బలు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అదేం కాదు కానండి, యాక్చువల్ గా హ్యామర్ తో కొట్టే సీన్ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్ లో. పడిపోయి ఉంటాడు, హ్యామర్ జనరల్ గా మనం డూప్ వాడతాం, వీళ్ళు రియల్ తీసుకొచ్చేసారు. అది ఆల్మోస్ట్ ఒక 6-7 kilos ఉన్నట్టుంది వెయిట్. లిఫ్ట్ చేయాలి, పక్కన కొట్టాలి. అది కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించింది, ఎందుకంటే పర్సన్ కింద ఉన్నాడు. సో గట్టిగా అరుచుకుంటూ లిఫ్ట్ చేసి కొట్టాలన్నమాట. అది చాలా కొద్దిగా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే మనకు దాని మీద కాన్షియస్ ఉండాలి, మళ్ళీ ఇది ఉండాలి. అది ఒక్కటి కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించింది. బట్ ఎనీవే రియల్ గా ఉంది యాక్చువల్గా. రియల్ ఎక్స్పీరియన్స్ అది లిఫ్ట్ చేసి 6-7 kilos లిఫ్ట్ చేసి అది అఫ్ కోర్స్ మా వైఫ్ కూడా ఫైట్ చేస్తుంది లాస్ట్ లో క్లైమాక్స్. అసలు స్టార్టింగ్ నుంచి నేను ఒక విలన్ అంటే గనుక మూవీలో ఎవరు నమ్మరు, అసలు ఆడియన్స్ అయితే అస్సలు నమ్మరు. చాలా సస్పెన్స్ ఉంటుంది మూవీలో విలన్ అన్నమాట. షేర్ చేసుకోవాలి కదా లాస్ట్ లోనే. అండ్ అది చూస్తే మాత్రం ఏంటి పిల్ల ఇంత క్రూరంగా చేసింది అనిపిస్తదేమో, నాకే అనిపించింది. మేము కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాం ఎప్పుడు ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఓటీటీలో చూడగానే మీకు కూడా అనిపిస్తది. మోస్ట్లీ మేడం గారు కూడా కళ్ళు మూసుకుంటారు అనుకుంటా. చంపేస్తారు నన్ను. అవునా? అయ్యో. సో యాక్చువల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ విలన్ క్యారెక్టర్ అంటే నువ్వు విలన్ క్యారెక్టర్ అంటే ఎవరా డైరెక్టర్ అసలు అని, నిన్న విలన్ కి ఎలా సెలెక్ట్ చేశారని అన్నారు. అయితే మా వదిన ఒక్కతే కరెక్ట్ గా సెట్ అయ్యో, నీకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు, నా తరపు నుంచి ఆ సార్కి డైరెక్టర్ సార్ ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పు అని అన్నది మా వదిన.
కానీ చాలా కానీ బాగా లాస్ట్ లో చేశారు. చాలా చాలా బాగా చేసిందండి Okay. సీన్ మాత్రం. విలన్ scene. కమ్ హీరోయిన్ అంటే లైక్ సంథింగ్ సస్పెన్స్ లాగా అనిపిస్తుంది Yeah. నాకే. Yes. సో మా వ్యూవర్స్ కూడా ఇంకా చాలా సస్పెన్స్ గా నెక్స్ట్ ఏంటి అంటే విలన్ హీరోయిన్ విలన్ ఎలా ఉంటుంది అనే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు మా వ్యూవర్స్ కూడా. సో తప్పకుండా సార్ మీ ట్రైలర్ లాంచ్ మంచి సక్సెస్ అవ్వాలని, Thank you మీ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలి Thank you. నా తరపు నుంచి, మా మ్యాక్స్ టీవీ తరపు నుంచి, మా వ్యూవర్స్ అందరి నుంచి కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సో Thank you. మచ్. థ్యాంక్ యూ Thank you సో so మచ్. much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, థ్యాంక్ యూ Max. మ్యాక్స్ టీవీ.